షార్ప్ ఉన్నాయో చూడండి కత్తులు, కొడితే వేసి పడేస్తాం. సో చూడండి వీళ్ళందరూ ఇక్కడ ఆడవాళ్ళందరూ కూర్చొని సారా అమ్ముతున్నారు కదా. ఇవి చూస్తున్నాయి అడవి ఉల్లిగడ్డలు, ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి అడవి ఉల్లిగడ్డలు. స్కూల్కి వెళ్ళకుండా సంతకు వచ్చింది వాళ్ళ డాడీతో. ప్లాస్టిక్ అయితే వాటిలే, వీళ్ళు అన్ఎడ్యుకేటెడ్ అయినా ట్రైబల్స్ అయినా కానీ ఈ విషయంలో మెచ్చుకోవచ్చు. వాట్సాప్ గైస్, దిస్ ఇస్ సాయితేజ గైస్ సార్, వెల్కమ్ టు హైదరాబాదీ ట్రావెలర్. రైట్ నో మనం అయితే ఛత్తీస్గఢ్లో ఉన్నాం. చూస్తురుగా ఎంత బోర్డు, ఆ బోర్డు ఏంటంటే ఆంధ్ర అండ్ అలాగే ఛత్తీస్గఢ్ బోర్డర్లో ఉన్నాం అనమాట. అండ్ ప్రజెంట్ మనం ఛత్తీస్గఢ్ ఎందుకు వచ్చినామంటే ఇక్కడ ఒక మార్కెట్ ఉంటుంది, ట్రైబల్ మార్కెట్. ఇండియాలోనే అతిపెద్ద ట్రైబల్ మార్కెట్ అనమాట. 4 స్టేట్స్ నుంచి వస్తారు, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్ర అలాగే తెలంగాణ నుంచి అయితే జనాలు అయితే ఈ మార్కెట్కి, ట్రైబల్ మార్కెట్కి వస్తారు. మొత్తం ఆర్గానిక్ ఫుడ్సే ఉంటాయి. అండ్ ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ బెంగాలీస్ కూడా వస్తారు, అంత ఫేమస్ అనమాట. అండ్ 1 డేలో 1 crore వరకు జనరేట్ చేస్తుంటుంది ఈ మార్కెట్లో. సో ఇక్కడ ఏంటంటే లాంగ్వేజ్ బ్యారియర్ అనమాట. మనం బార్డర్ దాటి వచ్చినాం కాబట్టి చాలా తక్కువ మంది మాత్రమే తెలుగు మాట్లాడతారు. మిగతా వాళ్ళంతా బెంగాలీస్ అండ్ అట్లనే ఛత్తీస్గఢ్, ఒడియా వాళ్ళు మాట్లాడుతుంటారు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈడే ట్రైబల్ ఉంటారు. ఇప్పుడైతే ఈడకి వెళ్ళి ఒక 2 kilometers ఉంది మార్కెట్ అయితే. అండ్ మర్చిపోకండి ఎవ్రీ థర్స్డే ఉంటుంది మార్కెట్ అయితే. అండ్ ఈ రైట్ సైడ్ పోతే మనం భద్రాచలం, హైదరాబాద్ వెళ్తాం. అండ్ లెఫ్ట్ సైడ్ పోతే ఇక్కడ నుంచి మనం రాజమండ్రి, మారేడుమల్లి కూడా పోతాం. మారేడుమల్లి ఈడకి వెళ్ళి ఒక 40 kilometers మాత్రమే ఉంటుంది. అండ్ మీరు కనుక ఎవ్రీ థర్స్డే ఎప్పుడైనా వచ్చిందంటే మారేడుమల్లికి ఈ మార్కెట్ మాత్రం విజిట్ చేయండి. ఎందుకంటే అంత డిఫరెంట్గా ఉంటుంది సిటీలతో పోల్చుకుంటే, వేరే సంతలతో పోల్చుకుంటే ఈ మార్కెట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇక పోదాం మనం. సో ఫైనల్లీ మనం కుంటా మార్కెట్లో అయితే ఉన్నాం. ఇదే వెనక ఉన్నది కుంటా మార్కెట్, చూస్తారు కదా. ఇక్కడ నుంచి అయితే 4 స్టేట్స్ పీపుల్ ఉన్నాం. లాంగ్వేజ్ అయితే బ్యారియర్ అవ్వబోతుంది. ఛత్తీస్గఢ్, ఒడిస్సీ, బెంగాలీస్, ఆంధ్ర పీపుల్ ఉండడం వల్ల అవుతుంది మళ్ళీ. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే 80% ఇక్కడ పండించినవి, అంటే ఈ చుట్టుపక్కల విలేజ్లో పండించినవి మాత్రమే తీసుకొచ్చి అమ్ముతారు. 20% అవుట్ సైడ్ నుంచి వస్తాయి. ఇక్కడ ఒకటి ఉంది, చూద్దాం. ఇది వెదురు అంట, చూసి కదా, ఇది వెదురు. ఎట్లా అమ్ముతారన్న? ఒకటి 20 రూపాయలు అంట, చీప్. అదే హైదరాబాద్లో అయితే 100 రూపాయల పైన అమ్ముతారు. కూర వండుతారు కదా, ఎట్లా వండుతారు ఇది కూర? వేరే నార్మల్ కూరలు లెక్క వండేస్తారా? అట్లా కాదు, ఇది పోగులు లెక్క ఉన్నాయి. మూడు ఎంత? 20 రూపాయలు 3 అంట. ఇంకా చీప్. మనం ఒకటి 20 రూపాయలు అనుకున్నాం కానీ 3 20 రూపాయలు అంట. 3 20 రూపాయలు అంట, చీప్ చాలా. నెక్స్ట్ ఇంకా వేరే ఎక్స్ప్లోర్ చేద్దాం, ఆడేమున్నాయి అని. నెక్స్ట్ అప్పుడు తీసుకొని పోతాం. చూడండి వీళ్ళందరూ ఇక్కడ ఆడవాళ్ళందరూ కూర్చొని సారా అమ్ముతున్నారు. మనోడ తాగుతున్నారు. ప్యూర్ సారా, కల్తీ ఏముండదు వీళ్ళు చేసేది ఇక్కడైతే. అక్కడ జూమ్ చేసి చూపిస్తే ఒక ఆయన తాగుతాను చూడండి, సారా. ఇది చూస్తారు కదా, ఇది అడవి ఉల్లిగడ్డ అంట. ఇది చూసిరుగా ఎంత పెద్దగా ఉన్నాయో. తమ్ముళ్ళు లేపరా అదగ్గో. చూసిరు కదా, ఉల్లిగడ్డలు అంటే మనం చిన్నగా ఉన్నాయి అనుకుంటాం, కాకపోతే ఈ ఉల్లిగడ్డలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. జంగ్లీ ప్యాజ్ అంటారు వీటిని. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. పెయిన్ కిల్లర్గా పనిచేస్తాయంట. ఇవి ఆయుర్వేదిక్ అంట. ఇవి అడవిలో మాత్రమే దొరుకుతాయంట ఇవి. అండ్ అట్లనే వీళ్ళు స్పైసెస్ కూడా అమ్ముతున్నారు. చూడండి స్పైసెస్ కూడా అమ్ముతున్నారు, అడవిలో దొరికే స్పైసెస్ ఇవన్నీ కదా. ఇవి చూస్తున్నాయి అడవి ఉల్లిగడ్డలు, ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి అడవి ఉల్లిగడ్డలు. ఈ అమ్మాయి అయితే ఫస్ట్ టైం చూస్తున్నా, షాక్ అనిపిస్తుంది ఇట్లా చూస్తుంటే. మస్తు ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇట్లా పట్టుకుంటే. అట్లనే ఈ ఆయిల్ ఉంది చూసిరా, ఉల్లిగడ్డల నుంచి తీసిన ఆయిల్, ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్ అనమాట. వాళ్ళు ఇస్తారు చూడండి, ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్ అనమాట. వీటిని ఆయుర్వేదిక్గా వాడతారు, మసాజ్ చేస్తారు.
సో అప్పుడు ఏమైందంటే పెయిన్స్ రిలీఫ్ అయితే అంట. కైసా వేరా భయ్యే 200 రూపీస్ 200 రూపీస్ అంట ఒకటి. ఈ చిన్నది 100 అంట, పెద్దది 200 అంట. ఏ కైసా ఆయిల్ అమ్మరంట, ఆయిలే అమ్ముతారంట. ఈ ఉల్లిగడ్డలు అమ్మరంట. ఇవి ఓన్లీ షోకి తీసుకొచ్చారు వీళ్ళ, కాకపోతే ఓన్లీ ఆయిల్ అమ్ముతారంట. వీళ్ళంతా అమ్మేది సారా, నాటు సారా, గూల్పేటలో దొరికేది. ఏంటమ్మా బాటిల్ అది? సారా అంటే చిగురు అమ్ముతారా మీ దగ్గర? చిగురు అమ్ముతలేదు. ఎప్పుడు వస్తుంది చిగురు? తాచెట్టు కోసం వస్తుంది. ఎట్లా గ్లాసు? 50 రూపాయలు గ్లాసా బాటిలా? గ్లాసా. తాగుతాడు తమ్ముడు. ఈ తమ్ముడు గారు తాగురా అంటే తాగుతలేడు. సో చూసిరు కదా, ఈడ సారా లీగల్. మన దగ్గర అయితే తీసుకెళ్ళి బొక్కలు అవుతారు, కానీ ఇక్కడ ఓపెన్గా అమ్ముతుండ్రు. సో ఇది ఇంకా సంత అయితే పోతూనే ఉంది. వచ్చి 1 అవర్ అయింది, తిరుగుతూనే ఉన్నాం. ఇంకా ఉంది సంత. మొత్తం 1 crore అవుతుందంటే చూసుకోండి. ఈ 1 డేలా మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 వరకు జరుగుతుంది. 1 crore సేల్ అవుతుందంట ఇక్కడ ఈ సంతలో. అందుకే బిగ్గెస్ట్ ఇండియన్ ట్రైబల్ మార్కెట్గా మారింది. సో ఖచ్చితంగా మీరు కూడా విజిట్ చేయాలి. ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం వేరే వింత ఏమేమి ఉన్నాయో. సో చూసిరుగా ఇక్కడ పల్సెస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఆర్గానిక్. ఇవి జొన్నలు, ఇవి బొబ్బర్లు. ఎంత డబ్బా? 100 డబ్బా. ఇవి కూడా 100. ఇవన్నీ 100. ఇవి ఏమొస్తాయి? ఇవి జొన్నలు. ఇవి కూడా 100. చీప్, చాలా చీప్ ఈడ. ఇవి మందులు వేసి పండిస్తారా లేకపోతే ఉట్టిగా పండిస్తారా? ఉట్టిగే. ఇవి అయితే ఈ డబ్బా 400-500 ఉంటుంది మా దగ్గర హైదరాబాద్లో. ఇక్కడ చాలా తక్కువ, 50 రూపాయలు. ఎంత డిఫరెన్స్ ఉందో చూసిర్రా? అందుకే ఇవన్నీ చూపెట్టనీకి వీడియో తీసుకుంటున్నాం. చాలా థ్యాంక్స్. అండ్ ఇక్కడ కూడా అట్టి పండ్లు, కూర అట్టికాయలు కదా ఇవి, కూర అట్టికాయలు ఇవి. సో అందరు ఇట్లనే మ్యాక్సిమం వీళ్ళ పీపులే వాడుతారు. సో ఈడ ఈ బస్తాలతో కొట్టిన సంచులు ఉన్నాయి. మ్యాక్సిమం ఇవే వాడతారు ఇవి, ఎందుకంటే వాటర్ ప్రూఫ్, చీప్ అండ్ బెస్ట్ ఉంటాయి. మొత్తం సంత మొత్తం వీళ్ళే ఉన్నాయి. ఇవి నార్మల్ బట్టలు యాజ్ యూజువల్. అండ్ ఇక్కడ కిరాణా సామాన్లు కూడా అమ్ముతారు. ఇటు కూడా బట్టలు. అండ్ ఈడ కొంతమంది కింద పోగులు పెట్టి అమ్ముతారు. లోకల్ పీపుల్ వీళ్ళు, పక్క లోకల్. ఏం కూరమ్మా ఇది? హిందీ. వాళ్ళకి లాంగ్వేజ్ రావట్లేమండి. చాలా మంది 4-4-5 స్టేట్స్ ఉన్నారు కదా, లాంగ్వేజ్ కూడా మారిపోతుంది. అర్థం కాదు. హిందీ బాత్ కర్తే? హిందీ भी नहीं. ఏం కూర అమ్మా ఇది? పచ్చకూర పొలాల్లో దొరుకుతుంది అదే కదా. ఎట్లా అమ్ముతారు ఇది? పోగు 20 రూపాయలు. చీప్ కూడా. అదే హైదరాబాద్లో అయితే 100 రూపాయలకి అమ్ముతారు. అది ఇక్కడైతే ఇంకా ఈ చెరువులలో పట్టినాయి, మీ దగ్గర పట్టినాయి. అట్లా అయిపోయి 20, ఇవి కూడా 20, అన్నీ 20. ఇక్కడ కొలుసులు లేవు. ఇంకా చూసారు కదా, ఇక్కడ కొలుసులు లేవు. అన్నీ మ్యాక్సిమం ఇట్లనే ఉన్నాయి. చిన్న చిన్న పోగులు వేసారు. వాటి ప్రైజెస్ పక్క అమ్ముతారు. అంటే ఇక్కడ ట్రెడిషన్ అట్లనే ఉంటుంది. అండ్ అట్లనే ఇక్కడ చిన్న బండి ఇస్తుంది కదా, మొత్తం న్యాచురల్. ఇవన్నీ న్యాచురల్ పండించినవి. ఇవి కూడా 20. ఇవి కూడా 20. 40 రూపాయలు, 50, 10 రూపాయలు. అన్నీ చీప్ ఉన్నాయి. ఇదైతే ఇక్కడ చూడండి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి యాజ్ యూజువల్ సేమ్ ఉన్నాయి. కాకపోతే కొంచెం మీకు డిఫరెంట్ ఉన్నాయి చూపిస్తాయి. అందరూ కూర్చున్నారు చూడండి, అందరూ. అండ్ ఈ కూరలు చాలా డిఫరెంట్ ఉన్నాయి. అమ్మ ఏం కూర అమ్మా ఇది? ఇది పచ్చకూర. ఇది పచ్చకూర. ఇది ఇది మా సైడ్ వాడరు ఎక్కువ, అందుకే చూపిద్దామని. ఈ ఆపుల్లలు. సో చూసారు కదా, ఇంకొంచెం చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం కదండి. తమ్ముడు గారి ఎక్స్పీరియన్స్ ఏందో చూద్దాం. తమ్ముడు ఎట్లన్నారు ఎక్స్పీరియన్స్? చాలా కొత్తగా ఉంది. ఆడైతే వింత చూస్తున్నాం. ఈడైతే చాలా డిఫరెంట్గా ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తాం. లాంగ్వేజ్ అయితే బ్యారియర్ అయిపోతుంది ఇక్కడ.